మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహక చర్యలు మొదలుపెట్టింది. ఏపీ లింక్ పేరుతో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ని క్రియేట్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనికి క్లియరెన్స్ ఇస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మీటింగ్లో కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. దానిలో ఒకసారి మనం చూస్తే కనుక ఈ మొత్తం టోటల్ యాక్టివిటీలో కీలకమైనటువంటి పాత్ర ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఏపీఐఐసి అని ఉంది, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. కానీ లాజిస్టిక్స్ పేరుతో సపరేట్గా పెట్టడానికి రీజన్ ఏంటి, దానికి ఎలాంటి పదనిర్దేశం చేశారు, దాన్ని కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీ లింక్ అనేటువంటి పేరు దీన్ని కన్ఫర్మ్ చేశారు. ఇది చేయబోయేటువంటి పనులు ఏంటి అనే దాన్ని కూడా డిఫైన్ చేశారు. ప్రధానంగా పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, అంతర్గత జల రవాణా, అలానే గిడ్డంగులు అంటే గోడౌన్స్ అన్నమాట. మనం వేర్ హౌసెస్ అంటాం కదా, వేర్ హౌసింగ్ సంబంధించినటువంటి వ్యవస్థలు, ఈ 5 కూడా అనుసంధానించేటువంటి బాధ్యత ఈ ఏపీ లింక్కి ఇవ్వాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాన్ని ఒక 3 ముఖ్యమైన జోన్లుగా విభజించారు. అటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు దక్షిణాంధ్ర కావచ్చు, అలానే రాయలసీమ ప్రాంతం కావచ్చు. ఈ ఏరియాల్లో లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఈ సంస్థ కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుంది. అలానే ఇందులో పెద్ద ఎత్తున పెట్టుబడులు సమీకరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఇప్పటికే శ్రీ సిటీ లాంటివి, అలానే క్రిస్ సిటీ లాంటివి క్రియేట్ చేశారు. అదే తరహాలో మరికొన్ని ఇండస్ట్రియల్ కారిడార్లను డెవలప్ చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అలానే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆదేశాల మేరకు వీలైనంత వేగంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎగ్జిస్టెన్స్లోకి రాబోతుంది. ఆల్రెడీ ఇటీవల కొన్ని కొత్త కార్పొరేషన్స్, జలహారతి కార్పొరేషన్ లాంటివి ఫామ్ చేసి మలకచెర్ల లాంటి ప్రాజెక్ట్స్ని ఇనిషియేట్ చేయాలని, అలానే అమరావతిలో నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని ఎస్పీవి అంటే ఎస్పీవి కేటగిరీలో పెట్టి అవుటర్ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కానీ, ఎయిర్పోర్ట్ నిర్మాణం కానీ, వీటన్నిటిపైన ఫోకస్ పెడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కొన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ స్కీమ్స్ని అవైల్ చేసుకోవాలంటే ప్రత్యేకంగా దీనిపైన ఫోకస్డ్గా వర్క్ జరగాల్సిన అవసరం ఉందని చెప్పని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇది ఖచ్చితంగా పోర్ట్లని, ఇండస్ట్రియల్ సిటీల్ని కలిపే దిశగా అడుగులు వేయబోతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.